Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈరోజు నేను గార్డెన్లోకి వచ్చానండి. ఎందుకంటే వంకాయలు పెట్టాను కదా, వంకాయలు ఉసిరికాయలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. కోసుకుంటాకని వచ్చానండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కూడా మరి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎంత ఉన్నట్టు మర్చిపోవద్దు. నిమ్మకాయల చెట్టు పూత బాగా వేసింది ఈసారి. అంజూరు కాయలు కూడా నేను మొన్న కోసేసానండి. ఇప్పుడు ఉసిరికాయలు వచ్చినాయి కదా, ఈ వంకాయ పెద్దవి అవుతాయి. ఇంకా చూసారా, ఇది ఉంచేస్తాను. ఇంకా ఉన్నాయి. ఇవి ఇంకోసారికి మనకి సరిపోతాయి. ఎందుకు ముగ్గురమే కదండి, మాకు సరిపోతాయి. ఇంకా ఉసిరికాయలు ఉన్నాయి పెద్దవి, కోసేస్తాను. ఇవి ఉన్నాయండి. చిన్న చెట్టు, చిన్న కుండీలోనే, ఆ కుండీ సరిపడగానే వచ్చింది మొక్క. రాలిపోతున్నాయి. ఇది ఇక్కడ కూడా గుత్తల కింద ఉన్నాయి సార్, ఇవంటే రాలిపోతున్నాయి. కింద రాలిపోయినాయి చాలా. పనిగంటాకు ఉంది, తర్వాత కోస్తాను. వంకాయలు ఉసిరికాయలు, వంకాయలండి. ఈ చెట్టు చూపిస్తాను సరే, ఫస్ట్ టైం అండి ఇది పూత వేసింది. మామిడి పూత చాలా బాగా వేసింది. ఇక పెద్ద పెద్ద కాయలు సపోటాలో ఇది అయిపోయింది అనుకోండి, పచ్చడిగానే ఉంది, ఇంకా అవ్వలేదు. అలా గీగితే తెల్లగా వస్తే అయిందంట. అది పైకంట ఉన్నాయి, నాకు ఇప్పుడు అందదు. అయ్యి చూసారు, చూపిస్తాను చూడండి. ఒక పెద్ద కాయ అక్కడక్కడ ఉంది. ఇదే అవ్వలేదు. యాపిల్ బేరు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చెట్టు నిండా కాయలు వచ్చినప్పుడు చూపించాను, చాలా టేస్ట్గా ఉన్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఈ కనకాంబరాలు కోస్తాను. పుదీనా చూసారా, కనకాంబరాలన్నీ చెట్టు అన్నీ తీసి ఒక దాంట్లో ప్లైన్గా పెడితే ఆకులు, పువ్వుల మొక్కలు, కాయగూర మొక్కలు ఇవన్నీ ఒక లైన్గా పెట్టేదాన్ని. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మార్చేటానికి అలా అయిపోయింది. గడ్డి చూస్తారు ఎలా వచ్చేసిందో. ఈ గడ్డిని నేను తీసుకోవాలి. ఇంకేంటి, మొక్క చాలా పెద్ద ఎదిగింది ఈ మొక్క కూడా. ఇంకొకసారి నేను చేసేటప్పుడు చూపిస్తాను. నేను మొన్న చూపించాను కదండి, చిక్కుడు పాదులు పెట్టాను కదా, బీన్స్ పొడవాటి బాగా వచ్చినాయి. నీళ్ళు పోయాలి. ఇవన్నీ కూడా పైకి ఎక్కించాలండి, ఇలాగెలా పాగిపోతుంది. గింజలు ఉన్నాయి చూసారండి, ఈ గింజలు నేను తీసేసి వీటిలో ఇలా వేసేస్తాను అన్నమాట. అలా వేసేస్తే మొక్కలు వచ్చేస్తాయి. ఇవ్వండి పచ్చిమిరకాయలు, ఇదేం పచ్చిమిరకాయలు పువ్వు
పైన ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కోసినవి. ఈ టమాటాలు, ఈ చెట్టు అయిపోయింది కదా, మొత్తం కాయలన్నీ తీసేసానండి. ఈ వంకాయలు, ఈ ఉసిరికాయలు తీయగా పుల్లగా బాగున్నాయి. ఇవి విత్తనాలకి తీస్తున్నాను, అంటే ఎండిపోయి రాలిపోతున్నాయి. చాలా చిక్కుడుకాయలు ఉండాలి. గింజలు తీసి మళ్ళీ వేరే దాంట్లో పెడతాను. ఇవి ఇంకా ఉన్న పక్కన పైన పాదు ఇంకా పాదులోంచి వస్తున్నాయి కాబట్టి నేను పాదు అంతా తీయలేదు. అక్కడక్కడ ఎండిపోయినాయి విత్తనాలకే నేను తీసి జాగ్రత్త పెడతాను కదండి. అన్నీ కూడా ఈ మంచి సాయంత్రం చిక్కుడుకాయలు లాస్ట్ ఇయర్ నేను బ్రౌన్ కలర్ పెట్టి చూపించాను. ఈ సంవత్సరం తెల్ల చిక్కుడుకాయలు పెట్టాను, బాగున్నాయండి అవి కూడా. ఇంకా అక్కడక్కడ చిక్కుడుకాయలు వస్తున్నాయి అనేసి నేను పాలు తీయట్లేదు. అక్కడ ఎక్కడైతే మనకి ఎండిపోయి ఉన్నాయో జాంకాయలు వస్తున్నాయి సరే. మళ్ళీ సీతాఫలం ఇలాంటి విత్తనాలు కూడా చూపిస్తాను, ఎన్ని వచ్చినాయో చూపిస్తాను. ఇవి జాగ్రత్తగా మనం పొదుపు చేసుకునండి. విత్తనాలు రెడీ పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకుంటే పనిచేస్తాయండి. మనం తీసుకోకుండా ఉంటే బాగా ఎండిపోయి రాలిపోతున్నాయి, మన చేతికి దొరకవు. ఇలాంటప్పుడు మనం తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటే మనం కొనక్కర్లేదు. ప్రతిదీ కూడా అలాగే తీసి పెట్టేస్తానండి. టమాటా విత్తనాలు కూడా కొన్నాం, వంకాయలు ఏంటి ఇవి కూడాను. వంకాయ కూడా ఎండిపోయింది అనుకోండి, దాన్నే చక్కగా కోసి మట్టిలో పెడితే మొక్కలు వచ్చేస్తాయి. ఆ మొక్కలు మీకు చూపించాను చూసారా. ఒకసారి పెట్టని వేళ వంకాయలు కోసాను, చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం ఆర్గానిక్ ద్వారా పండించుకుంటాం కాబట్టి ఆ టేస్ట్కి మనం ఏం పేరు పెట్టక్కర్లేదండి. ఇదండి ఇవ్వండి ఇన్ని వచ్చినాయి. అయ్యే మళ్ళీ పాదులు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. అన్నీ మొక్కలు వచ్చేయాలండి ఇవన్నీ కూడా. సరే వచ్చినాయా, ఓకేనండి. టమాటాలు పచ్చిమిరకాయలు మా తోటలో అండి కోసేసినప్పుడు వీడియో చేయలేదు పచ్చడి. కానీ ఇవ్వండి వంకాయలు, ఉసిరికాయలు చూసారు కదా, ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా పండించుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి, మరి అందరికి కూడా మీరు పంపించండి. గంట సింబల్ మర్చిపోవద్దు.